ఇట్లుండేటివి ఈ వాయు ఆగ్నేయ నడకలు నడసకూడదు. ఏం చేస్తావు అంటే దీనికి చక్కగా ఇట్లా గోడ ఇది పెట్టు, ఇలా గేటు దీన్ని చక్కగా ఇలా గేటు పెట్టు. పైపు అవతల పైపు నడవ చేసుకుని పైపు పెడతాడు. సెంటర్ చేసి పైపు అవతల పట్టదు. ఇప్పుడు ఇది వనపర్తి జిల్లాలకేనా, కొల్లాపురం జిల్లానా? కొల్లాపురం తాలూకా వనపర్తి అంటే మండలం. అది సర్పంచ్ చిల్లపడకేనా? సర్పంచ్కు చిన్నమ్మాయి మండలం. ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా శైలు, చెప్పనా? ఇక ఈయన గేట్ పెట్టి ఇట్లా నేను దానికి గేట్ పెట్టిరా. తీసినాక పెడతాం కూడా సరే. అది కోసినాకనే కోసినాక నువ్వు గోడ రాని ఈ గోడ పెట్టు గేటు అవతల కూడా ఒకటి యువతలు పెట్టినా ఒకటే. సరే దీనికే పెట్టు. ఇది కదా ఇక్కడ కంత పెట్టు. తీసేసి అలా పెట్టమంటారు. ఇక్కడ కంత పెట్టాలనే అవి నెట్లు పెట్టించింది. అది రింగులు తీయాలి. రింగులు వద్దు, వాయువులు ఉండకూడదు ఇక్కడ లోన. నీకు కుదురు. అది ఎందుకు అంటే పశ్చిమాయం పెరిగినా అందు వాక్చాతురం గలవారు అందరూ. అంటే గొప్ప రాజకీయ నాయకులు, లాయర్లు, డాక్టర్లు, సినిమా యాక్టర్లు, జర్నలిస్టులు, పెద్ద కంపెనీలో సేల్స్ బాగా ఉన్నాడు. ఈ నడక మంచిది. ఈ పశ్చిమాయం శుభం చేస్తుంది. దీనికి కోయాల సాయిలు ఉందా తీ డోర్ దేని దీన్ని కోసేయి. కోసి కోసి గోడ కట్టు. ఇది కోయాలా? గోడ ఇది కట్టు. కొంత పెడతాం ఎట్లా సరే. ఇది లేదు ఒంటి పిల్ల కట్టు. గోడలు ఉన్నాయి కదా, 9 ఇంచులు అంటే చాలా స్థలం. ఇది ఇట్లా ఒంటి పిల్ల కింద మీద కట్టి వేసి ఈడ మళ్ళీ కిచెన్ ఈడ పెట్టు. కిచెన్ వాకిల్ ఎంత పెట్టు. కిచెన్ అవతల పోవాలి. వీడికి రావాలా? వీడికి రావాలా? అందరం వద్దు. వాకిల్ సగటు ముట్టుకు మోటు పడకుండా అంత దూరం అవసరం లే. ఈ మోటు చక్కగా పెట్టిడా. ఇట్లా సౌకర్య పట్టే పడకుండా పెట్టిట్లా. ప్లాట్ఫామ్ ఎక్కువ కొంచెం ఎక్కువ వస్తుంది. అయితే 3 అడుగులు వస్తుంది. ఇక్కడికన్నా స్థలం అవతల ఎక్కువ ఉంది వెనక. గొడవ చూపిస్తారు. అంత అవుతుంది. దీంట్లోకి వచ్చి ఇట్లా వచ్చి ఇప్పుడు సింకు కానుంది ఇట్లా ఒకసారి ఏం స్థాయిలో ఇప్పుడు మనం ఇప్పుడు 5 పనులు చేసినాం. ఏమన్నా కొంచెం ఏమన్నా రిమార్క్ వచ్చినా? లేదు లేదు, ఆడలేదు. రిమార్క్ అయితే లేదు. ఏ 150 చూసిందా? అది అది చూడుపో. అది గొడవ ఇక్కడ అయిపోయేది.
ఇప్పుడు ఇల్లు దీనికన్నా ఎత్తున్నారు వెనకల కొంచెం ఎత్తుంటుంది దా సాయిలో మట్టి బేస్మెంట్ ఎంత ఉందో ఇంట్లో దానికన్నా ఎత్తున్నారు వెనకల వెనకాల అవుతుంది సైడ్ రెండు దిక్కుల రెండు దిక్కుల మొరస అయినా సరే పోసి కట్టాల్సిన అవసరం లేదు. మొరసు వస్తాయి ఇంట్లో ఫ్లోరింగ్ కంటే ఎత్తు లేపాలి. అది డౌన్ అయింది అవతల అవుతారు మొత్తం పైకి లేపాలి. అన్నాక వీధి పొడి డౌన్ అయితే వీధి పొడి గురించి ఏం బాధ లేదు. నీకు వీధి పొడి గురించి చదువుతాయి కదా. దీన్ని ఎత్తు కట్టి ఈ ఫ్లోరింగ్ ఇటుకి మండపం 4 ఇటుకలు సరిపోయి 4 రాలేదు 3 అడుగులు అంటే 6 8 కావాలి. ఇది కూడా ఇప్పుడు ఇంకోటి ఈడ ఈడ పెడితే దీనికి గేటు ఇతలు కాదు ఇది కూడా పెట్టాలి. లోపలికి వస్తాయి. సాయిలు ఇలా ఇది క్రాస్ ఉంది చూడు గోడ ఇది పీకేది ఇంటికి దారం వేసుకోట్టు. ఇది క్రాస్ ఉంది చూడు ఇలా ఇక్కడ. ఇంకా గేటు ఇవతలనే పెట్టు అవతలనే పెట్టు. ఇలా గేటు ఇవతలనే పెట్టు దీని ఇవతలనే పెట్టు లోపలికి ఇల్లు లోపలికి ఉంటుంది. మళ్ళీ ఇది తగ్గితే ఇది తగ్గకుండా పెట్టాలా? దీనికి చక్కగా దారం వేసి దీని ఇంటి మూటకి పెట్టాక ఈ మూటకి పెట్టు. ఈ మూటకే పెట్టాలి, ఇంటి మూటకి పెట్టండి. ఇది పోలు వాతి రేకులు వేసుకో. మూలకు పోల్ వస్తుంది. ఏమన్నా సరే సరే. సాయిలు మనం ఈ ఊర్లో ఏది ఇది ఆ ఊరంటివి వెంకటాంబలేదు ఎంగనాంపల్లిలో ఫస్ట్ ఇదే చూడు చెప్పడం మనం ఈ పేరు రావాలి. ఆయన ఒక 3 నెలలకి నాకు రిజల్ట్ వస్తేనే మనం అందరు పిలిచేది. చెప్పింది కాబట్టి దాన్ని బట్టి కట్టించిన కానీ నిన్ను పిలిచాలని మిస్ ఆ రింగులు తీసే ముందు వాయువులో గుంత ఉండరాదు కదా. తీసేయాలి. ఎనాలైనా రింగులు వేసి అన్న వేసుకో దాని పక్కన ఆడని వేసుకో ఈడని వేసుకోడా. ఇప్పుడు అది లేదా మంచం కోడి ఈడేసుకో. అన్న ఆ గోడకు 5 అడుగులు ఇస్తే ఇక్కడ వేసుకో. ఆ గోడకు 5 అడుగులు ఇస్తా. తీసేది మిద్దె గోడ అంటే అది మిద్దె గోడ కదనా. ఆ మిద్దె గోడకు 5 అడుగులు ఇస్తే వేసుకో. ఏమన్నా సరే పోయేస్తాం అన్న.